మీ మీద ఒకసారి ఇప్పుడు బయటికెళ్ళినప్పుడు మీరు సాయి తేజ గారు బయటికెళ్ళినప్పుడు మూవీ రిలీజ్ తర్వాత అటాక్ కూడా చేశారంట కదా ఫ్యాన్స్ ఏంటిది అనేది వాళ్ళు నెగిటివ్గా తీసేసుకొని దాన్ని మరి ఏం జరిగింది అసలు అక్కడ గొడవ చాలా మందికి చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇప్పటికీ అంటే ఎందుకు అలా మీద పడ్డారు వాళ్ళు ఏదో వీడి హీరో ఏంట్రా వీడేరా హీరో అని వాళ్ళు అన్నారు ఇంకా నేను అవన్నీ చాలా అదేంది కాసిన చెట్టుకే రాలేదేవ్వాలి అన్నట్టు నేను పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు ఓకే కానీ ఇంకా రాయసన్న ఏం మాట్లాడుతుర్రు ఏంటి అని తను పెట్టుకున్నాడు వాళ్ళు అన్నందుకు తను అదే వాళ్ళిద్దరి మధ్యలో చిన్న వాసనలో గొడవ జరిగింది తర్వాత కేసు పెట్టి అదైన తర్వాత కట్ చేస్తే వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు 1 మంత్లో 15 రోజుల్లో వాళ్ళు వేరే దేశం వెళ్ళాలి ఎస్కేట్ వెళ్ళాలి చదువు కోసం అదంతా పొద్దున వచ్చి చూసి మాట్లాడి చేసిన తర్వాత ఇంకా తను వదిలేసింది వదిలే ఇంకా వీళ్ళ కెరియర్ పోద్ది కేసు బుక్ అయితే ఏదో రాత్రి అన్న తాగిన మిస్టేక్లు మేము అన్నా సారీ అని అన్నారు దానివల్ల ఆయన ఇంకా ఫోన్లో క్షమించి వదిలేసారు ఓకే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే ఇలాంటివి చూస్తుంటే ఏం బాధ అనిపిదా ఇంత మాటలు పడుకుంటూ ఏంటి ఇక్కడ వీళ్ళు ఎందుకు నన్ను ఇలా అంటున్నారు అని ప్రశ్నించాలని ఎప్పుడు అనిపించదా దీంట్లో ఇద్దరికి ఛాన్స్ ఉంటుందండి ఏమీ చేయనోని వేస్ట్ అంటది సమాజం అవును చేసేవాడిని కూడా వేస్ట్ అంటది అవును అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అంతే తప్ప కానీ వాళ్ళేదో అనాలని కాదు వాళ్ళేదో చేయాలని కాదు అది మన దగ్గర ఎందుకుంది ఏంటో చెప్పలేం కానీ ఈ దీంట్లో కొంతమంది చదువుకున్న అనుడు అంటే నాలుక ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా చేయొచ్చు అంటే మన ఆధీనంలో లేకుండా మనం మాట్లాడతాం ఒకటి ఉంటుందండి మనం మాట్లాడే ప్రతి మాట మనం వింటూ మాట్లాడగలిగితే మనం ఒక హద్దుల్లో ఉంటాం ఓకే మనం వినకుండా మనం తెలియకుండా మాట్లాడినప్పుడు మన హద్దులు మనం దాటుతాయి ఓకే అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి అవును ఇలా రకరకాలు ఉంటారు సమాజం దీన్ని మనం దృష్టిలో కనుక పెట్టుకుంటే ఆగిపోతాం ఓకే